వాయిస్ మెయిల్ ఫ్రమ్ ఇజ్బిల్లా మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 58 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్టింగ్ లో స్టోరీ చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్తుంది. స్టార్టింగ్ ఒక 10 minutes అయితే మూవీ స్టోరీ చాలా అంటే చాలా స్పీడ్ గా ఉంటది. మెయిన్ థింగ్ ఏంటంటే లాగ్ లేకుండా పర్ఫెక్ట్ గా తీసుకువెళ్తా ఉంటాడు. అలాగే మన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ గురించి ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్ కూడా పర్లేదు గైస్, కొంచెం బాగుంటుంది. కాకపోతే మరీ అంత ఉండదు, ఇస్ గుడ్ అనమాట, ఓకే పర్లేదు. యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్ లోనే ఎమోషన్ ట్రై చేస్తే చాలా వరకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. కాకపోతే ఈ మూవీలో కొంచెం పర్లేదు, బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ అంటే కాదు మామ, చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. మెయిన్లీ ఏంటంటే ఇంగ్లీష్ మూవీస్ లో మనం చాలా సార్లు చూసే ఉంటాం. అలాగే మూవీలో స్టోరీ మామ చాలా అంటే చాలా లేట్ గా స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ ఏంటంటే ఒక 15 minutes తర్వాత స్టార్ట్ చేస్తారు. అంటే అప్పుడు స్టార్ట్ చేస్తారా అంటే అప్పుడు మన హీరో వస్తాడు, అప్పటి నుంచి మూవీ స్టోరీ స్టార్ట్ అవుద్ది. స్టార్టింగ్ లో ఒక 50 minutes ఏంటంటే రొమాంటిక్ బాతాగానే ఉంటది. స్టార్టింగ్ లో కొంచెం రొమాంటిక్ గా కొంచెం 18+ గా వెళ్తా ఉంటుంది మూవీ. అదైతే నాకైతే కొంచెం లాగ్ అనిపించింది గైస్, ఎందుకంటే స్టోరీ పరంగా వెళ్ళదు. అందువల్ల మనకైతే లాగ్ అనిపిస్తుంది లైట్ గా. ఎప్పుడైతే ఆ మూవీలో మన హీరో ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి గైస్ మూవీ స్టోరీ కొంచెం డిఫరెంట్ గా వెళ్తది. అలాగే మూవీ నరేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా వెళ్తది, కొంచెం ఎంగేజింగ్ గా ఉంటది. కాకపోతే ఏంటంటే గైస్ సెకండ్ హాఫ్ మొత్తం చాలా అంటే చాలా స్లో లూప్ లో వెళ్తా ఉంటది. ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా వెళ్తా ఉంటుంది గైస్. కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్ స్టోరీ మీద వెళ్తా ఉంటది. మనకి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఎమోషనల్ వైజ్ గా వర్కౌట్ అవ్వకపోయినా సరే, లవ్ అండ్ కామెడీ వైజ్ గా అయితే మనకు కొంచెం వర్కౌట్ అవుద్ది, కొంచెం ఎంగేజింగ్ గా అనిపిస్తది. అలాగే సెకండ్ హాఫ్ లో మన హీరోకి అండ్ మన హీరోయిన్ కి ఒక చిన్న గొడవ అవుతుంది. ఆ గొడవ అయ్యాక హోటల్లో చెఫ్ దగ్గర ఒక చిన్న గొడవ ఉంటుంది మామ. అక్కడ డైలాగ్స్ కావచ్చు, అక్కడ సీన్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది మామ. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ సీన్ అయితే. ఎందుకంటే ఆ సీన్ లో ఒక ఎమోషన్, ఒక అగ్రెషన్ అన్ని కలిసి ఉంటాయి. అందువల్ల అది కొంచెం బాగా అనిపించింది. అలాగే మూవీలో హీరో క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీలో తనైతే చాలా అంటే చాలా తక్కువ సేపు ఉంటాడు, కాకపోతే మనల్ని అయితే ఎంగేజ్ చేస్తాడు ఉన్నన్ని సీన్స్ లో. అలాగే చూడటానికి హీరో కూడా చాలా అంటే చాలా బాగుంటాడు. ఇంకా మూవీలో లొకేషన్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. కొన్ని కొన్ని సీన్స్ లో అయితే లొకేషన్స్ అయితే టూ గుడ్ ఉంటాయి. ఫ్రాన్స్ లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, మూవీ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. మూవీ స్టార్టింగ్ లో కావచ్చు, అలాగే సెకండ్ హాఫ్ లో కూడా ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. 18+ లో అయితే మూవీలో అయితే చాలా అంటే చాలా సీన్స్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, లొకేషన్స్ ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీ అయితే చాలా రిచ్ గా ఉంటది. సో ఓవరాల్ గా ఇంకా ఈ మూవీ చూడొచ్చా అంటే, మీకు లవ్ మూవీస్ బాగా ఇష్టం, అలాగే అక్కడక్కడ లైట్ గా కొంచెం ఎంగేజింగ్ గా ఉన్న చాలు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్ మూవీస్. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.